హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌనీస్ మ్యాజిక్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. సరే కానీ రెసిపీలోకి వెళ్ళిపోదామా? టుడే స్పెషల్ ఏంటి చెప్పనా? గోంగూర పచ్చడి విత్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. కళాయి హీట్ ఎక్కాక ఆయిల్ 4-5 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక మిర్చి వేసుకోండి. మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. గోంగూర పులుపుకి మిర్చి అనేది ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, లేకపోతే స్పైసీ అనేది ఉండదు. పచ్చిమిర్చి బాగా వేగాక తర్వాత గోంగూర మిశ్రమాన్ని వేసుకోండి. మూత పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. ఈలోపు దగ్గర అయిపోయింది. పక్కన బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుందాం. గుడ్లు ఉడికేలోపుకి ఒకసారి గోంగూరని మొత్తం కలుపుకుందాం. దగ్గరికి అయిపోగానే కట్టేసేయండి. అదే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కళాయి పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపుకి గుడ్డు పీల్ తీసుకొని హాఫ్గా కట్ చేసి పెట్టుకోండి. హాఫ్గా కట్ చేసిన ఎగ్స్ని ఆ ఆయిల్ హీట్ ఎక్కిన దాంట్లో వేయండి. వన్ సైడ్ బాగా వేగాక మళ్ళీ సెకండ్ సైడ్ రివర్స్ చేయండి. అక్కడ కూడా కొంచెం లైట్గా వేగాక మళ్ళీ రివర్స్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువేయండి సుమా, అప్పుడే ఆయిల్లో బాగా టేస్టీగా ఉంటుంది. పద్దాక ఆయిల్ అనేది తినాం కదా, కొన్ని విషయాల్లోనే కదా. అలాగే కొన్ని కూరల్లోనే ఆయిల్ ఎక్కువ ఉంటేనే కొన్ని టేస్ట్ వస్తుంది. ఈ ఆయిల్తో కలుపుకొని రైస్ కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. జస్ట్ ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే చూడండి స్వర్గంలా ఉంటుంది ఎగ్ తింటే. తర్వాత రోల్లో జీలకర్ర, వెల్లుల్లి, కల్లుప్పు బాగా వేసుకొని బాగా దంచుకోండి. దంచుకున్న తర్వాత గోంగూరలో పచ్చిమిర్చి వరకు తీసి పచ్చిమిర్చి కూడా దంచుకోండి, లేదంటే గింజలుగా తగులుతూ ఉంటుంది పచ్చడి. పచ్చిమిర్చి బాగా నలిగాక అప్పుడు గోంగూర వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి నూరుకొని బాగా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. సరిపోతే మళ్ళీ ఒకసారి వేసి కలుపుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాక ఉల్లిపాయ వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోండి. ఒకసారి గోంగూర మిశ్రమాన్ని కలుపుకోండి. అంతే, వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని గుడ్లతో తింటే స్వర్గమే అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.